నువ్వేదో ఉరికొచ్చినావు వెనకాల నీ మీద ఉంచిందని ఉరికొచ్చినావు కదా. కాదు, కాలు పెడితే ఉంచుతుంది, మళ్ళీ ఉంచి నీ మీద పడతా. మళ్ళీ ఏం చేసి నవ్వింది, సారీ చూసుకోకుండా చెప్తా అంటే ఇట్లా చేసి. సరే సరే నేను అడిగిన దానికే ఆన్సర్ ఇప్పుడు. నేను అడిగిన దానికి ఆన్సర్ నేను ఏమడుగుతానా? అది ఉంచే కాడ నువ్వు కాలు పెట్టినావా? నువ్వు కాలు పెట్టిన తర్వాత అది ఉంచిందా? నువ్వు కాలు పెట్టే ముందే ఉంచిందని అన్నావు. కాలు అది ఉంచి కాడు నువ్వు ఎందుకు కాలు పెట్టినావు? అది ఉంచిన తర్వాత నువ్వు కాలు పెట్టినావు. ఉంచిన తర్వాత కాలు పెడితే ఏమైతుందిరా? ఉంచిన తర్వాత కాలు పెడితే ఏమైతుంది? నువ్వు కాలు పెట్టిన కాడ అది ఉంచితే తప్పు. నువ్వు ఉంచిన తర్వాత ఆడ కాలు పెడితే తప్పేంది? నేను మాట్లాడుతాను. నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పాను. అక్కు ఉంచింది, ఉంచిన తర్వాత నువ్వు కాలు పెట్టినావు, దానిలో తప్పే ఉన్నాయి. నువ్వు ముందే ఎందుకు చెప్తారా? ఎందుకు చెప్తారా? కాదు, ఉంచినాకనా నువ్వు పెట్టేటప్పుడు ఉంచిందా అది చెప్పు. వాడు క్లారిటీతో ఉంచిన తర్వాత కాలు పెట్టింది. పెట్టకముందే ఉంచింది. ఇప్పుడు బర్రె పెండ పెట్టారు. అరే వారి బర్రె పెండ పెట్టారు. బర్రె పెండ పెట్టినప్పుడు అది వచ్చి నీకు నేను గిట్ట పెండ పెట్టినా ఆ పెండల కాలు వేయకనే చెప్పారు కదా నీకు. నువ్వేం చేయాలి? చూసుకోవాలి. అక్కడ పెండ ఉన్నది, అక్కడ కాలు వేయద్దా చూసుకొని పక్కన నువ్వు కదా కదా. మరి ఎందుకు కాలు వేసినావు? దాంట్లో ఉమ్ము మీద ఉంచిందని తెలిసినప్పుడు కాలు ఎందుకు వేసినావు? ఉమ్ము మీద కాలేసి నువ్వు ఆ మిత్రక నీ మీద ఉంచిందని ఎందుకు అన్నావు? అప్పుడే వస్తుందా నీకు నంజు? నానా నువ్వు మిథున ఎవరు లేనప్పుడు అక్కడ ఎవరు చూసుకోవాలి, ఎవరు లేనప్పుడు ఉంచాలి అన్నట్టు. అందరి ముందు చూస్తే ఏమైందంటే అందరు భయపడతారు కదా. మిత్రక కింద కదా ఉంచింది. తప్పేముంది? మామ అడిగేది మిత్రకు ఒక కాడు ఉంచింది, అక్కడ నువ్వు కాలు పెట్టినావు అవునా? ఉంచినాక నువ్వు పెట్టినావు అవునా? అప్పుడు నీదే కదా తప్పు. కరెక్టే కదా మిత్రక